నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భరోసా సెంటర్లో భరోసా కౌన్సిలింగ్ ద్వారా తిరిగి కలుసుకున్న అన్ని జంటలతో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో తొలి మహిళా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంటూ నిర్మల్ పట్టణంలో భరోసా సెంటర్ను ప్రారంభించి అక్కడ ఉద్యోగస్తులను నియమించుకుని అందరూ అందుబాటులో ఉండే విధంగా నిరంతరం ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో భరోసా కేంద్రంను నడుపుతున్నామన్నారు. వీరి కృషి ఫలితమే ఇప్పటి వరకు 52 కుటుంబ జీవితాలను నిలబెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయ సలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకలాజికల్ సమస్యలను ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను, పిల్లలను హక్కున చేర్చుకుని కొండంత ధైర్యాన్నిస్తూ మహిళల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని అన్నారు. మరియు మానవ అక్రమ రవాణా, బాలలను అక్రమ రవాణా, బాలలను అక్రమ దత్తత లాంటివి చేయకూడదని, ఇలాంటి అక్రమ రవాణాలు జరిగినట్లు మీకు దృష్టికి వస్తే వెంటనే జిల్లా షీటీం నెంబర్ 8712659550 నెంబర్కు లేదా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, మహిళా ఎస్ఐ సుమాంజలి, సుమలత, జ్యోతిమణి, పెర్సిస్, జిల్లా పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, భరోసా సెంటర్ సిబ్బంది, షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు కలుసుకోవాలి, చూడాలని కోరుకుంటున్నా. ఈ తరతమ భేదాలు ఏం లేకుండా పోలీసులో మాకు ఏ ర్యాంకు అనేది లేకుండా అందరం ఒకటే అనే ఒక భావన కల్పించాలి అనేసి నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. తర్వాత వైఫ్స్కి పోలీస్ డిపార్ట్మెంట్లో స్పౌసెస్కి చాలా స్పెషల్ రోల్ ఉంది. మేము ఏ ఇబ్బందులు, టెన్షన్ లేకుండా పని చేయాలంటే వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని పని చేసుకొని ఇస్తేనే మేము చేయగలుగుతాము. సో ఎ బిగ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్. అందరినీ ఒకసారి అభినందించాలని కోరుకుంటున్నాం. సో అందుకోసం మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. తర్వాత విడిపోయిన కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయో నాకు తెలుసు. అంతేకాదు మా కుటుంబాలు చాలాసార్లు మేము పనిలో ఉన్నప్పుడు మాకు దూరంగా ఉంటాయి. సో మా పిల్లల్ని కూడా మేము చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. కనీసం సినిమాలకు కూడా తీసుకెళ్ళలేము, షాపింగ్కి తీసుకెళ్ళలేము, వాళ్ళకి పేరెంట్స్ డేస్ ఉంటాయి, వాటికి కూడా మేము వెళ్ళలేము. కానీ ఒకే ఒక సంతృప్తి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలుగుతున్నాము, చాలా వరకు సమాజ సేవ చేయగలుగుతున్నాము అనేదే ఒక హ్యాపీనెస్. సో అది కూడా జనాలు తెలుసుకొని పోలీస్ అంటే ఒక పాజిటివ్ థింగ్లో ఉండాలని ఈరోజు ఈ సమస్య పెట్టాము. సో మనందరం కలిసి ఒక నవ సమాజ నిర్మాణం చేద్దాము, కలహాలు లేని కుటుంబాలు ఏర్పాటు చేద్దాము అనేసి అనుకున్నాము. సో మీ ఎస్పీ మీకు అందరికీ అండగా ఉంది అని మాటిస్తున్నా. ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము చూసుకుంటాము. అలాగే కుటుంబ కలహాలకి దూరంగా ఉంటూ మీరు ఇక్కడ వచ్చిన జంటలే కాకుండా ఇంకా మా వాళ్ళు ఏకం చేసిన మిగిలిన జంటలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా కలకాలం కాపురం చేయాలని కోరుకుంటున్నా. అలాగే పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. చిన్న చిన్న ఇబ్బందులతో కొద్ది రోజులు దూరం ఉన్నా కూడా మళ్ళీ ఏకమవుతారు. ఏకమైనప్పుడు